మాచర్లలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. టీడీపీ నేతలు రాంబాబు, హనుమంతరావుపై వైసీపీ నాయకులు రమణయ్య, వీర్ల శ్రీను దాడి చేశారు. రాళ్లు, కర్రలు, మారణాయుధాలతో టీడీపీ నేతల ఇళ్లపై దాడి చేశారు. గాయపడిన టీడీపీ నాయకులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. మంచం ఏం కూర్చో మాచర్లలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. టీడీపీ నేతలు రాంబాబు, హనుమంతరావుపై వైసీపీ నాయకులు రమణయ్య, వీర్ల శ్రీను దాడి చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పల్నాడు జిల్లా మాచర్లలో గత రాత్రి వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. టీడీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మున్నా రాంబాబు, అతని సోదరుడు మున్నా హనుమంతరావు ఇళ్లపై కూడా రాళ్లు, కర్రలతో కూడా దాడి చేసి వీరంగం సృష్టించారు. గత రాత్రి సమయంలో ఇంట్లో ఉన్న టీడీపీ బీసీ సెల్ నేతల ఇళ్లపై కూడా వైసీపీ శ్రేణులు ఒక పథకం ప్రకారం, ముందస్తు పథకం ప్రకారం ఇళ్లపై దాడులు చేసి ఇద్దరు మున్నా రాంబాబు, మున్నా హనుమంతరావులపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మున్నా రాంబాబు, మున్నా హనుమంతరావుతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా గాయపడిన నేపథ్యంలో గత రాత్రి మాచర్లలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ వైసీపీ శ్రేణులను చెదరగొట్టిన నేపథ్యంలో వాళ్ళు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం గాయపడిన వారిని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. ఘటనపై కూడా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మాచర్ల పోలీసులు వైసీపీ ఎవరైతే దాడిలో పాల్పడ్డారో వారిపై గాలింపు చర్యలు అయితే చేపట్టారు. పవన్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. 15 రోజుల క్రితం మా ఎమ్మెల్యే గారు మా వార్డులోకి వచ్చారు. ఒక కళ్యాణ మండపం అడిగాం, ఇంకోటి ఎల్లమ్మ గుడి అడిగాం. సానుకూలంగా స్పందించారు ఎమ్మెల్యే గారు. మేము రేపు ఏదైనా చేస్తే ఆ క్రెడిట్ టీడీపీ వాళ్ళకి వద్దని చెప్పేసి కావాలని కేవలంగా మా మీద దాడి చేశారు. అంతకుమించి ఏదే కారణాలు అసలు ఏమి లేవు. అదే కారణం అండి. ఎమ్మెల్యే గారు ఇస్తానంటూ కళ్యాణ మండపం ఇస్తానంటూ, ఎల్లమ్మ గుడి కూడా అవసరం అయితే 10 లక్షలు 20 లక్షలు ఇస్తానంటూ అవి తీసుకుంటే కేవలంగా వాళ్ళ క్రెడిట్ అడగదు టీడీపీ వాళ్ళకి అని చెప్పేసి కావాలని కేవలంగా వైసీపీ వాళ్ళు మా మీద మూకమ్మని దాడి చేశారు. చూడండి.